పిఎం శ్రీ ప్రధానోపాధ్యాయ మిత్రులందరికీ నమస్కారం. నేను మీ దీప్లా రాథోడ్, గెజిటెడ్ హెడ్ మాస్టర్గా జడ్పిహెచ్ఎస్ శంకరంపేట్, మెదక్ డిస్టిక్ నందు పనిచేయుచున్నాను. పిఎం శ్రీ పథకంలో భాగంగా ప్రతి పిఎం శ్రీ పాఠశాలలు ఫేజ్ 2 అండ్ ఫేజ్ 1కి సంబంధించిన పాఠశాలలకు ఈ సంవత్సరం 24 అంతకంటే ఎక్కువ ఇంటర్వెన్షన్లలో నిధులు మంజూరయ్యాయి. మంజూరైన నిధులను ఖర్చు చేయడం ఒక ఎత్తు అయితే, ఏ పర్పస్కి అయితే నిధులు మంజూరయ్యాయో ఆ పర్పస్కు సంబంధించిన యాక్టివిటీస్లను కూడా సకాలంలో పూర్తి చేసుకోవడం మన ముందున్న ఒక కొత్త సవాలుగా మారింది. అంతేకాకుండా ఎస్ఎన్ఏ స్పర్శ అకౌంట్ పైన బిల్స్ జనరేట్ చేసి, బిల్ సబ్మిషన్ చేసి, బిల్స్ పేమెంట్ చేయడం పైన మనకు ఏర్పడిన కొంత అవగాహన రాహిత్యం వల్ల మనము వెనుకబడిపోయాము. మరి ఎట్టి పరిస్థితుల్లో వెనుకబడకుండా మనం అన్ని కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేయడానికి ప్రణాళికాబద్ధమైన ప్రణాళికా రచనను చేసుకొని ముందుకు వెళ్తామని, మరి అందులో భాగంగా ఈ వీడియోను మీకు మీ సమయం వృధా కాకుండా మీ సమయాన్ని పొదుపు చేయడానికి నేను ఈ మొదటి వీడియోను రూపొందిస్తున్నాను. ముఖ్యంగా పిఎం శ్రీ స్కీమ్లో భాగంగా ఒక ఇంటర్వెన్షన్ అయిన జీసీఈఏసి, గర్ల్ చైల్డ్ ఎంపవర్మెంట్ అండ్ అడాలసెంట్ క్లబ్, ఇందులో భాగంగా మనము బాలికల సాధికారత మరియు కౌమార దశ అక్షరాస్యత కార్యక్రమాలను నిర్వహించాలి. దీనికి మంజూరైన నిధులు జనరల్ కేటగిరీలో 10,800, ఎస్సీ కేటగిరీలో 2,550, ఎస్టీ కేటగిరీలో 1,650 రూపాయలు నిధులు మంజూరయ్యాయి. నిధులను ఖర్చు చేయడానికి, బిల్లులను తీసుకురావడానికి, ఈ కేటగిరీ వైజ్ ఏ విధంగా బిల్లులను విభజించుకోవాలి అనే అంశాన్ని నేను మరొక రెండవ వీడియోలో మీకు రూపొందిస్తాను. మొట్టమొదటగా జీసీఏసీ కార్యక్రమంలో మనము ఏ అంశాలు, ఏ యాక్టివిటీలను తక్కువ సమయంలో పూర్తి చేసుకోవాలో వివరిస్తున్నాను. జీసీఏసీ కార్యక్రమం పూర్తి చేసుకోవడానికి మనము కొన్ని రకాల ఏర్పాట్లను చేసుకోవాలి. మొట్టమొదట సెషన్ ఎక్స్పర్ట్, ఆ తర్వాత చార్ట్స్ అండ్ మోడల్స్, తర్వాత సౌండ్ సిస్టమ్, తర్వాత రిఫ్రెష్మెంట్. ఈ 4 రకాల అరేంజ్మెంట్స్ను మనము ముందస్తుగా ఏర్పాట్లు చేసుకొని జీసీఏసీ కార్యక్రమం మొదలు పెట్టడానికి, ప్రారంభించడానికి సిద్ధంగా ఉండాలి. అదేవిధంగా సెషన్స్ ఎక్స్పర్ట్స్ అని మనము తెలియజేసుకున్నాం కదా. మరి ఎవరు ఈ సెషన్స్ ఎక్స్పర్ట్స్? మొట్టమొదట ఒక డాక్టర్, ఒక లాయర్, ఒక బ్యాంకర్, ఒక సైబర్ పోలీస్, ఈ 4 ప్రొఫెషనల్స్ను మనము సంప్రదించి వారి దగ్గర నుంచి మనము పర్మిషన్ తీసుకొని పాఠశాలలో నిర్వహించాల్సిన కార్యక్రమాలపైన వారికి కొంత అవగాహన పరిచి వారి డేట్స్లను మనం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఈ 4 ప్రొఫెషనల్స్ యొక్క సెషన్స్ను మనం కేవలం 2 రోజుల్లోనే పూర్తి చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. 2 రోజుల్లో ఎందుకు చేయాలంటే మనకు పని దినాల సంఖ్య చాలా తక్కువ ఉన్నందున త్వరపడి మనం అన్ని రకాల కార్యక్రమాలను పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. సో డాక్టర్ గారి ద్వారా మనము విద్యార్థినుల యొక్క వ్యక్తిగత పరిశుభ్రత, బాలికల వ్యక్తిగత పరిశుభ్రత మరియు రిప్రొడక్టివ్ ఆరోగ్యం పైన నైపుణ్యాలను పెంపొందిస్తారు ఈ డాక్టర్ గారు. మరియు అదేవిధంగా లాయర్ గారిని సంప్రదించి వారి యొక్క డేట్స్ తీసుకొని న్యాయపరమైన అక్షరాస్యత, వివిధ రకాల చట్టాలు, బాలికలను సంరక్షించే చట్టాలపైన అవగాహన కార్యక్రమాలను, అదేవిధంగా సేఫ్ టచ్ అండ్ అన్సేఫ్ టచ్ పైన అవగాహనను కల్పిస్తారు. మరొక సెషన్ బ్యాంకర్, ఫినాన్షియల్ మేనేజ్మెంట్ పైన బాగా అవగాహన ఉన్న, స్థానికంగా
ఉన్న బ్యాంకులలో ఏదైనా ఒక బ్యాంక్ ప్రొఫెషనల్ను మనం సంప్రదించి ఆర్థిక అక్షరాస్యత, ఫినాన్షియల్ మేనేజ్మెంట్, ఫినాన్షియల్ జనరేషన్, అకౌంట్ ఓపెనింగ్, తర్వాత లోన్స్ అండ్ అడ్వాన్సెస్, కిడ్డీ బ్యాంకు సంబంధించిన కృత్యాలను మనము ఆ బ్యాంక్ ప్రొఫెషనల్స్ నిర్వహించి విద్యార్థుల్లో ఫినాన్షియల్ మేనేజ్మెంట్కు, ఫినాన్షియల్ లిటరసీకి సంబంధించిన అవగాహన కార్యక్రమాన్ని, నైపుణ్యాలను పెంపొందించాలి. అదేవిధంగా స్థానిక పోలీస్ స్టేషన్కు వెళ్ళి సైబర్ పోలీస్, స్థానికంగా ఉన్న పోలీస్ స్టేషన్లో ఒక పోలీస్ పర్సన్కు సైబర్ నేరాలు పైన ప్రభుత్వాలు శిక్షణ ఇవ్వడం జరిగింది. కావున సైబర్ పోలీస్ ఎవరైతే ఉంటారో ఆ పోలీస్ స్టేషన్లో వారిని సంప్రదించి సైబర్ నేరాలు మరియు సురక్షితమైన ఆన్లైన్ లావాదేవీలపైన విద్యార్థులకు శిక్షణ ఇచ్చే విధంగా మరియు వివిధ రకాల జాగ్రత్తలు పాటించే విధంగా సైబర్ పోలీస్ చేత మనం సెషన్ను నిర్వహింపచేయాల్సి ఉంటుంది. ప్రతి సంవత్సరం జనవరి 24 నాడు జాతీయ బాలికల దినోత్సవంను నిర్వహించాలి. అందులో భాగంగా ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజెస్, బాల్య వివాహాల నిర్మూలపైన డిబేట్స్, రోల్ ప్లేలను నిర్వహించాలి. మరియు కెరీర్ గైడెన్స్ పైన మనం ప్రత్యేకమైన సెషన్స్ను నిర్వహించనవసరం లేదు. కెరీర్ గైడెన్స్ అనే ఇంటర్వెన్షన్ వేరొకటి ప్రత్యేకంగా ఉంది. కావున ఆ రోజు నిర్వహించే సెషన్లలో బాలికల కెరీర్స్ పైన కనీసం ఒక 5 నుంచి 10 నిమిషాలు ప్రత్యేకంగా కెరీర్ గైడెన్స్ సెషన్ ఏర్పాటు చేసుకుంటే అక్కడ కెరీర్ గైడెన్స్ను మనం పూర్తి చేసుకోవాలన్నట్టు అవుతుంది. కాబట్టి ఆ రకమైన ప్రణాళికను తయారు చేసుకోవాలి. సో మీరు ఈ విధంగా ఏర్పాట్లను చేసుకొని జీసీఏసీ కార్యక్రమాలను అతి తక్కువ సమయంలో పూర్తి చేసుకుంటారని పిఎం శ్రీ ప్రధానోపాధ్యాయ మిత్రులను కోరుతూ మొదటి వీడియోను నేను ముగిస్తున్నాను. నమస్కారం, ధన్యవాదాలు.